నమస్కారం. సిక్కోలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిత్యుని దర్శించుకునేందుకు ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు స్థానికంగానే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు అరసవెల్లి తరలివచ్చారు. భక్తులకు ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన క్యూ లైన్ల గుండా సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు వారి మొక్కులను హుండీల్లో వేశారు. ఆలయంలో సూర్య నమస్కారాలను అర్చకులు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ రోజు స్వామివారికి అజ్ఞాత భక్తుడు 93 గ్రాముల 830 మిల్లీగ్రాములు సుమారు 5,24,962 రూపాయలు విలువ చేసే గల బంగారు హారం విరాళంగా ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అలాగే స్వామివారికి భక్తుల నుంచి వివిధ రూపాయల్లో వచ్చిన ఆదాయ వివరాలను కూడా వెల్లడించారు. టికెట్ల రూపేణా 3,21,800 రూపాయలు రాగా పూజలు విరాళాల రూపంలో 62,784 రూపాయలు, ప్రసాదాల రూపంలో 1,83,775 రూపాయలు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో పేర్కొన్నారు. జగన్ పేదల అభివృద్ధిని కాంక్షిస్తున్న నాయకుడు అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం శ్రీకాకుళం నగరానికి చెందిన 20 మంది బీటెక్ చదువుతున్న యువకులు పాలశెట్టి కుమార్ రాజా ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన పాలశెట్టి కుమార్ రాజా మాట్లాడుతూ మంత్రి ధర్మాన విజన్ ఉన్న నాయకుడిని కొనియాడారు. జిల్లా అభివృద్ధికి కృషి చేసే నాయకుడని, వంశధార ప్రాజెక్టు కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. 4,000 కోట్ల రూపాయలతో ఈ ప్రభుత్వ హయాంలో మూలపేట నిర్మాణం శరవేగంగా అవుతుందని, అది పూర్తి అయితే జిల్లాలో ఉండే యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ గత చంద్రబాబు పాలనకు ఇప్పటి వైఎస్ జగన్ పాలనకు ఉన్న కొన్ని వ్యత్యాసాలను వివరించారు. రాష్ట్ర చరిత్రలో అత్యధికంగా ఉద్యోగాలు కల్పించామని, వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా 2.5 లక్షలకు పైగా ఉపాధి ఉద్యోగ అవకాశాలను యువత పొందారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగర నాయకులు సింహ రాజశేఖర్, అడ్వకేట్ పాలశెట్టి మధుబాబు, కాపవరపు సీజు తదితరులు పాల్గొన్నారు. అవినీతి లేని విధంగా రాజకీయ జీవితాన్ని ఇప్పటి వరకు కొనసాగించామని మాజీ మంత్రి గుండా అప్పుల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గుండా అభిమానులు ఏర్పాటు చేసిన సభలో మాజీ మంత్రి గుండా అప్పుల సూర్యనారాయణ, గుండా లక్ష్మీదేవిలు మాట్లాడుతూ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి అంటూ ఎరగని జీవితాన్ని సాగించామని చెప్పారు. తామెప్పుడు పార్టీ అధిష్టానం ఆదేశించిన విధంగానే కార్యక్రమాలను చేశామని తెలిపారు. పార్టీ కార్యక్రమాలను తూచా తప్పకుండా చేశామన్నారు. అలాగే నియోజకవర్గంలో 2 గ్రూపులుగా తయారు కావడంతో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దగ్గరకు 3-4 పర్యాయాలు వెళ్లి పరిస్థితిని చక్కదిద్దాలని కోరామని, ఇరు వర్గాలను ఒక చోట కూర్చోబెట్టి మాట్లాడాలని కోరిన అచ్చెన్నాయుడు చేయలేదని, పైగా తాము వచ్చిన వివరాలను అసమ్మతి వ్యక్తి చెప్పి ఆనందాన్ని పొందేవారని, అన్నీ తెలిసినా కూడా మౌనం వహించామని చెప్పారు. పార్టీ అధిష్టానంకు తెలియజేసినా వారేమీ చేయలేకపోయారని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు తమపై అంత అభిమానాన్ని చూపారని, అయితే పూర్తి అధ్యయనం చేసి 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుందామని తెలిపారు. కార్యక్రమంలో గారా, శ్రీకాకుళం మండలాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ సమస్యపై వ్యక్తం చేయాలి. అటువంటి పరిస్థితుల్లో రాంగ్ ఫీడింగ్ ఇచ్చి ఈవేళ ఒక అసమ్మతి నాయకుడిగా 2 ఏళ్లు పనిచేసినటువంటి వ్యక్తిని చెప్పేటప్పుడు పట్ల మనంతా మన తాలూక నాయకుడికి చెప్పుకోవాలి, విజ్ఞప్తి చేయాలి. మీరు మళ్ళీ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని చెప్పి ప్రాధేయపడడానికి ఈ విధంగా ఉత్తరాన్ని విజ్ఞప్తి చేయడానికి కాదు అని చెప్పి ఏదైనా ఒక సీటు ఫైనల్ చేసేటప్పుడు తప్పు జరగవచ్చు, రాంగ్ ఫీడింగ్ ఇవ్వచ్చు. ఒక అత్యున్నత స్థాయిలో ఉన్న అత్యున్నాడు కాబట్టి రాంగ్ ఇచ్చే పరిస్థితి ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. అందుకోసం ఈవేళ మీ తాలూకు అభిప్రాయం తెలుసుకుంటాం. 1-2 రోజులు అందరూ అధ్యయనం చేస్తాం. 19లో ఎలక్షన్ పోయింది, అది కూడా 3,000 ఓట్లతో పోయాం. అలాంటప్పుడు మధ్యలో ఒక 2 సంవత్సరాల ముందు అసమ్మతి మొదలు పెట్టారు. అసమ్మతి మొదలు పెట్టినప్పుడు నేను అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళాను. 3 సార్లు వెళ్ళాను. అయ్యా, నువ్వు ఒక్కసారి కూర్చోబెట్టు, వాళ్ళని నన్ను కూర్చోబెట్టి నేను తప్పు చేస్తే క్షమాపణ అడుగుతాను, వాళ్ళు తప్పు చేస్తే క్షమాపణ వద్దు
అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఆఖరిగా ఎవరికి టికెట్ వస్తే వాళ్ళే చేద్దాం. ఈ కార్యక్రమానికి నువ్వు కొంచెం ఊనుకోయ్యా అని 3 సార్లు వెళ్ళాను. పాపం ఈ 2 సంవత్సరాల్లో ఆయనకి 1 గంట కూడా తీరుబాటు లేకపోయింది. అంత ఎక్కువగా ఆయన కూర్చోబెట్టలేదు. పేద ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అందజేస్తున్నారని ఏపీ స్పీకర్ స్థానిక వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శనివారం పొందూరులో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను తెలియజేస్తూ వైకాపాను మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో ఒక్కొక్క లబ్ధిదారునికి ఎంత మేరకు ఆర్థిక సాయం జరిగిందో తెలియజేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిని చేయవలసిన బాధ్యతను గుర్తు చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రస్తుత ప్రభుత్వంలో పారదర్శకంగా కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్ చైర్మన్ దుంపల రామారావు, జెడ్పీటీసీ కాంతారావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, వైస్ ఎంపీపీ వండాన వెంకట్రావు, జిల్లా మహిళా సంయుక్త కార్యదర్శి కోన రవణమ్మ కార్యకర్తలు పాల్గొన్నారు. పలాస మండలం బొడ్డపాడు గ్రామ పంచాయతీకి చెందిన ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడు పోతనపల్లి సరోజ వర్మ విధుల నుంచి తప్పించినట్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పథక సంచాలకులు జీవి చిట్టిరాజు ఒక ప్రకటనలో తెలిపారు. సరోజ వర్మ రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఫిర్యాదు రావడంతో స్వయంగా విచారణ చేపట్టిన పలాస రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ భరత్ నాయక్ దాన్ని ధృవీకరించారు. దీంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు స్పష్టం కావడంతో పోతనపల్లి సరోజ వర్మను తాత్కాలికంగా కాంట్రాక్ట్ విధుల నుంచి తప్పించినట్లు గురువారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆమదాల వలస జోన్ పరిధి శ్రీ సత్యసాయి సేవా సమితి బోర్జా ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ప్రమాదంలో చూపు కోల్పోయిన బోర్జకు చెందిన సాయి అనే వ్యక్తికి జోనల్ ఇన్ఛార్జ్ కర్ణేన దీప ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా చూపు కోల్పోయిన సాయి మాట్లాడుతూ యుక్త వయసులో ఉన్న తనకు ప్రమాదవశాత్తు చూపు కోల్పోవడంతో తనకు ఆర్థిక సహాయం చేసిన జోనల్ ఇన్ఛార్జికు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనకు సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణ కొరకు భారతదేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించి నేటితో 4 ఏళ్లు పూర్తయింది. 2020 మార్చి 24 అర్ధరాత్రి నుంచి కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. తొలుత 21 రోజులు విధించిన ఈ లాక్డౌన్ను క్రమంగా 3 సార్లు పొడిగించారు. అత్యంత కఠినంగా అమలైన ఈ లాక్డౌన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రతరం చేసింది. ఇండ్లలో నుండి ప్రజలెవరూ బయటకు రాలేని దుస్థితి ఏర్పడింది. మనిషి చూస్తేనే భయపడిన చీకటి రోజులవి. మరణ మృదంగం మోగింది. మృతదేహాలను కూడా తీసుకెళ్లే దిక్కులేని పరిస్థితుల్లో మత సామరస్యంతో కొందరు తెగించి సమాజ సేవకు పూనుకున్న ఆ రోజులను ఎవ్వరూ మరిచిపోలేరు. కరోనా ఓవైపు, వర్షాలు ఓవైపు, ఎక్కడి నుండి ఏ శవం లేస్తుందన్న భయంతో బతికిన ప్రజలు ఓవైపు, అంత్యక్రియలు ఎలా జరిగాయో, ఏ శవాన్ని ఎలా పూడ్చారో కూడా తెలియని రోజులవి. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని భయంతో బతికిన రోజులవి. రక్షణ వ్యవస్థ, వైద్య వ్యవస్థ, సమాజ సేవకులు వీరోచిత తెగింపుతో సేవలందించిన రోజులవి. ఎంతమంది అనాథలైపోయారో, ఎన్ని కుటుంబాలు దిక్కులేనివైపోయాయో, నేటికి ఆ కన్నీటి కరోనాను మరిచిపోలేని వారెందరూ. శ్రీకాకుళం పట్టణంలో జిల్లా పరిషత్ ఆఫీస్ దరి శ్రీ సత్యసాయి మందిరంలో ఆదివారం భజన శిక్షణ కార్యక్రమం, అలాగే జ్యోతి ధ్యానంపై భక్తులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర భజన్స్ ఇన్ఛార్జ్ జి శ్రీనివాస్ భజనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భజన నిర్వహించవలసిన విధి విధానాల గురించి విపులంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్ఛార్జ్ పి గంగాధర్, శ్రీపతి అరుణ, సుధారాణి, జిల్లా అధ్యక్షులు వై లింగరాజు, పూర్వపు జిల్లా అధ్యక్షులు గంగుల రమణబాబు, జిల్లా సేవాదళ సమన్వయకర్త సూర రామచంద్రరావు, ఆధ్యాత్మిక సమన్వయకర్త అనాథ గుప్తా, జోనల్ కన్వీనర్ పప్పల నాగేశ్వరరావు, మందిరం కన్వీనర్ భాస్కర్ రావు, జిల్లా పదాధికారులు పాల్గొన్నారు. హింసకు తావు లేకుండా ఎన్నికలు తిరిగి నిర్వహించే అవసరం రాకుండా ఎన్నికల కమిషన్ పనిచేస్తుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సమున్ అన్నారు. శనివారం ఆయన మందస, పలాస, నందిగాం మండలాల్లో పర్యటించారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇప్పటికే చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం దిశానిర్దేశాల్లో ఎటువంటి తేడా వచ్చినా అందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పటిష్టంగా పనిచేసే విధంగా ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకోవాలని, పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఉండాలని సూచించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పర్యటనలో తెక్కలి సబ్ కలెక్టర్ నోరల్ కుమార్, పలాస ఆర్డీఓ భరత్ నాయక్, కాశీబుగ్గ డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి, సిఐ ఈశ్వరరావు తదితరులు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో
నేపథ్యంలో శనివారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక, టౌన్ డిఎస్పీ వై శృతి కలిసి పైడి భీమవరం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ వాహనాల రాకపోకలను పరిశీలించి వాహనాలు తనిఖీ చేసే రికార్డును చెక్ చేశారు. సిబ్బంది ప్రతి ఒక్కరూ తనిఖీ కేంద్రాల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించి నగదు, మద్యం, గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, తనిఖీలను వీడియో కెమెరా పర్యవేక్షణలో రికార్డు చేయాలని ఎస్పీ సూచించారు. ఎంఆర్పీఎస్ మద్దతు టీడీపీ కూటమికి అని లోపింటి నారాయణరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆమదాల వలసలో కోన రవికుమార్ సమక్షంలో నారాయణరావు ఆధ్వర్యాన ఎంఆర్పీఎస్ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకోగా వారికి కోన రవికుమార్ పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, భాజపా కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కామిరెడ్డిపేటకు చెందిన కామిరెడ్డి నరసింగరావు, గాజుల కొల్లివలస కోర్మాన గణేష్, చంటి అశోక్, శ్రీరామ్, గణేష్, సవలాపురపు రమణమూర్తి, నవిరి రమణ, బూర్ల రవి, తవిట్నాయుడు, మురపాక ఈశ్వర్రావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చౌదరి పురుషోత్తం నాయుడు ఎన్నిక కావడం జిల్లాకు గర్వకారణమని శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ ఆపద్ధర్మ అధ్యక్షులు డాక్టర్ ఎన్ని సూర్యారావు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఇటీవల ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన చౌదరి పురుషోత్తం నాయుడును శ్రీకాకుళంలోని వారింటి వద్ద ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల సమస్యలపై పురుషోత్తం నాయుడు అలుపెరిగిన పోరాటం చేస్తున్నారని, ఉద్యోగుల పక్షపాతిగా నిలుస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఏపీబీసీ న్యాయవాదుల సంఘం నాయకులు చౌదరి లక్ష్మణరావు, న్యాయవాదులు బివి రమణ తదితరులున్నారు. సోంపుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. దాదాపు అందరి ఇళ్లలోనూ సోంపు ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే అనేక రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. సోంపును రోజు తినడం వలన గుండెకు మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. సోంపును తీసుకోవడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది, శరీరంలో వేడి తగ్గుతుంది. అందువల్ల వర్షాకాలం, శీతాకాలంలో కంటే వేసవి కాలంలో సోంపును ఎక్కువగా వినియోగిస్తారు. కంటి చీపునకు కూడా సోంపు మేలు చేస్తుంది, దృష్టి లోపాలను తగ్గిస్తుంది. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తింటే స్థలకాయ సమస్య తగ్గుతుందన్న విషయం తెలిసిందే. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు ఖాళీ కడుపుతో సోంపు తినడం వల్ల రక్తంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం కూడా మెరుస్తుంది, ఉదర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఎవరైనా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నట్లయితే సోంపు తినాలి. అది మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి అనేక రోగాలను దూరం చేస్తుంది. మీకు మతిమరుపు సమస్య ఉంటే బాదం, సోంపు, చక్కెరను సమాన పరిమాణంలో తీసుకుని పొడి చేసుకోవాలి. దానిని భోజనం తర్వాత 1 టీ స్పూన్ తినాలి. ఇలా చేస్తే మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం శ్రేయస్కరం అన్న విషయాన్ని ప్రేక్షకులు గమనించగలరు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. నెమ్మదిగా చెయ్యి, కాని ఖచ్చితంగా చెయ్యి. వేగంగా చెయ్యి, కాని జాగ్రత్తగా చెయ్యి. మెదడుకు కూడా తెలియని చూపు హృదయానికి ఉంటుంది. అదే ఆధ్యాత్మిక అనుభవం, అనుభూతి, జీవితం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.